స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. నా పేరు సుజాత చెల్లపిల్ల. మరి ఈరోజు ఆదర్శ వనితల్లో భాగంగా పరాయి పాలనను ఎదిరించిన వీరనారులు తెలుగు మహిళలు ఎందరో ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తాను. అలనాటి వీర వనితల గురించి, పండితులు భక్తులు అయిన స్త్రీల గురించి చెప్పాను కదా. మరి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నారు సినీ కవి వేటూరి. నిజమే అని నిరూపించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఆనాడైనా నేడు లేరా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు లేరు? ఉన్నారు, ఎందరో ఉన్నారు. మన దేశం పరాయి పాలనలో మగ్గిపోతున్న సమయంలో, మూఢనమ్మకాల్లో పీకల లోతు దాకా మునిగి ఉన్న కాలంలో మేమున్నామని లోకానికి చాటిన మహిళలు ఎందరో ఉన్నారు. అందులోనూ తెలుగువారు చాలామందే ఉన్నారు. అటువంటి ఆదర్శప్రాయాలైన అతివల గురించి ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను. వీరంతా కూడా చదువు అవసరం తెలుసున్నవారే. అన్నట్లు ఒకానొకప్పుడు కొంతమంది స్వార్థం వల్ల చదువు అందరికీ దక్కలేదు. దీని ఫలితంగానే ఒకనాడు ప్రపంచంలోనే గొప్పగా ఉండేటువంటి మన దేశం పరాయి పాలనలో పడింది. ఇంగ్లీష్ వారు దేశాన్ని పాలిస్తున్నప్పుడు వారి వల్ల విద్య, ఆరోగ్యం అందరికీ అందే అవకాశం ఏర్పడింది. అయితే ఆ సమయంలో కూడా ఆడవాళ్ళకు చదువు ఎందుకు అని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల ఎందరో మహిళలు వంటిళ్ళు కుందేళ్ళు అయ్యారు, సంఘంలో ఉన్న దురాచారాలకు బలైపోయారు. అయితే చీకటి వెనకే వెలుగు వస్తుందని పెద్దలు అన్నారు. అలాగే రాజారాం మోహన్ రాయ్, కందుకూరు వీరేశలింగం పంతులు గారు, చిలకమర్తి గారు మొదలైన మహానుభావులు మహిళలను మేలుకొల్పారు, తమను తాము ఉద్ధరించుకున్నారు కూడా. దేశాన్ని ఉద్ధరించిన అటువంటి ఆంధ్ర రత్నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఉన్నవ లక్ష్మీబాయమ్మ. మీలో చాలామందికి మాలపల్లి అనే నవల గురించి వినే ఉంటారు అనుకుంటాను. దాదాపు 60 ఏళ్లకు పూర్వమే వాడుక భాషలో వచ్చినటువంటి ఒక గొప్ప నవల అది. ఆ రోజుల్లో అది ఎన్నో సంచలనాలకు దారితీసింది. దాని ప్రచారం చూసిన బ్రిటిష్ వారు సైతం దాన్ని కొన్నాళ్ళ పాటు నిషేధించారు కూడా. ఆ నవలను రాసిన మహనీయుడు ఉన్నవ లక్ష్మీనారాయణరావు గారు. ఆయన భార్య అయినటువంటి ఉన్నవ లక్ష్మీబాయమ్మ కూడా భర్తకి ఏమాత్రమూ తీసిపోయిన మహిళ. ఆమె జాతీయోద్యమ కాలంలో ఎంతోమందికి ప్రేరణ ఇచ్చిన మహిళ. వీరనారి కూడా, సుప్రసిద్ధ సంఘ సేవిక. అలాగే భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె ఎంతో ఉత్సాహంగా సంఘసేవ చేసింది. పురుషుని విద్య అతనికే పరిమితం కానీ ఆడవాళ్ళు చదువుకుంటే జాతికే వెలుగని నిరూపించిన మహనీయురాలు లక్ష్మీబాయమ్మ. స్వతంత్ర పోరాటంలో పాల్గొంది. తన ఉపన్యాసాల ద్వారా ఎంతోమందిని ఉద్యమంలోకి రప్పించింది. పల్నాడులో పుల్లరి సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు భర్తతో పాటు తను కూడా అరెస్ట్ అయింది. వీరేశలింగం పంతులు గారి ఆహ్వానం మీద వితంతు శరణాలయం కోసం కృషి చేసింది. ఆనాటి ఆడవాళ్లకు దురాచారాలన్నీ కూడా సంఖ్యలుగా ఉండేవి. అయితే భర్త చనిపోయిన స్త్రీ ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అని ప్రోత్సహించిన పెద్దలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ వీరేశలింగం పంతులు గారు అలాంటి మహానుభావులు. ఆయన ఇచ్చిన ప్రేరణ వల్ల లక్ష్మీబాయమ్మ కూడా మహిళలకు ఎంతో సేవ చేసింది. ఖద్దరు గురించి ప్రచారం చేసింది. అంటరానితనం నిర్మూలన కోసం ఎంతో పాటుపడింది. ఆడవాళ్ళు తమ కాళ్ళపై తాము నిలబడేందుకు స్వయం ఉపాధి పథకాలను కూడా ఏర్పాటు చేసింది. గుంటూరులో శారదా నికేతన్ అనే విద్యా సంస్థను స్థాపించింది. ఆమె కృషి వల్ల ఎందరో స్త్రీలు ఆనాడు చదువుకున్నారు. ఈ విధంగా ఇంటింటా విద్యా జ్యోతులను వెలిగించిన పుణ్యశీలి ఎవరు అంటే ఉన్నవ లక్ష్మీబాయమ్మ.